కన్నాథ ఊరొస్తుందుడు అతను రాజ్యం మాత్రం ఎదుర్కొంటాడు. ఆ మాటలు ఆలకించిన కన్నా తల పేరుందేవి. మీ అందరిలో పెద్దవారు ఎవరు బాబు? గోవిందరాజు అండి. గోవిందరాజు స్వయంవరం చేస్తున్న కన్నా తల పేరుందేవి. అందరిలో పెద్దవాడు గోవిందా మహారాజు. అవునా మీ తమ్ముడు అల్లరకు మేమాగాలేమో. అందరిలో పెద్దోడు గోవిందరాజు, తమ్ముడు అల్లరకు మేమాగాలేమో. ఆ మహానుభావుడు గోవిందరాజుని పిలుస్తుందటండి. గోవిందరాజుని అన్నదమ్ములు చేసుకున్నాడు. యాన వెంకటరమణ, ఉప్మా కూడా ఎంకన్నా, బెండపూడ ఎంకన్నా, వాడపిల్ల ఎంకన్నా. మహానుభావుడే ఈ 5 అన్నదమ్ములు తీసుకుని కన్నా తల్లి పేరు మీద దగ్గరకు వచ్చారు. కన్నా కొడుకులు చేరిన కన్నా తల్లి పేరు దేవి సోము పాకం తెచ్చి కూరలు వండింది. ఆవు పాలు తెచ్చి అత్యాసరేసిందండి. వారింటనే ఉన్నదట 3 మూళ్ళు బంగారు పరటాకు అరిటాకేసి కుమారులకు భోజనాలు వడ్డించిందంట. ఆ భోజనాలు ఎలాగున్నాయా? ఏమయ్యాని అన్నారు చంద్రుల పోలో సుక్కల్లాపోరు మయానే అన్నారు చంద్రుల్లాపోరు కూరలో సుక్కల్లాపోరు మయ్యాన్ని ఉన్నా చంద్రుల్లాపోరు. మహానబాడు కడపడిన రాజులు భోజనం చేస్తారట. భోజనం చేసి ఒకటి భోజనం చేసి కన్నా తల్లి దగ్గరికి వెళ్ళంటున్నారట. ఏమని? అమ్మా మమ్మల్ని పిలిపించిన పనిని బాబు బియ్యారు గ్రంథములకు పిల్లలై పెద్దరు కలిసి ఎవరు రాజ్యాల వారు ఎవరు బ్రహ్ములాళ్ళు మన ఇంటికాడ ఉన్నాడు చిన్న తమ్ముడు శిలకల వెంకటరమణ. కన్ని కోసమే ఆనాడు కన్నా తల్లి మాటలు ఆలకించి రాజుల 6 కూడా మెల్లో గదిలోకి వెళ్ళి రాజకీయంగా ముస్తాబవుతున్నారు. ఆనాడు రాజుల ముస్తాబు లేరు, ఈనాడు రాజుల ముస్తాబు లేరమ్మా. ఆ మహానుభావులు 6 రాజులు కూడా ముస్తాబులు ఎత్తున్నారట. ఆయన కన్నీళ్ళు దానాలు మరి సక్కముగా చేశారు. నన్నమ్మగా తనదు 100 ముడులేశారు. స్థానాలు సక్కమగా చేశారు. నన్నమ్మగా తొవ్వే 100 ముడులేసు. నన్నమ్మగా తనదు అవునా సక్కమగా తనదు ముడులేశారు. నన్నమ్మగా తొవ్వే 100 ముడులేసు. సక్కమగా తొవ్వే 100 ముడులేసు. మగవారికి ముడులేయడం మనకి వచ్చమ్మ. మన మోరం పెద్దవారు కన్నా పెద్దవారు వెనక ముడేసి ఏలు ముడేసేవారు. అదే సికముడు